వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ న్యాచురోపతి డాక్టర్ ఎస్సీ కుమార్ గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, చాలా మంది విటమిన్ B12 లోపం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి బయట మనం వింటా ఉన్నాం. బట్ విటమిన్ B12 మనం తినే ఫుడ్ నుంచే మనకు వస్తుంది. సో అలాంటి ఫుడ్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ని తీసుకోవాలి, ఇన్ కేస్ ఒకవేళ విటమిన్ B12 లోపం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, విటమిన్ B12 ఎస్ సో మన శరీరానికి ఎందుకు అంత అవసరం? యాక్చువల్లీ విటమిన్ B12 హ్యాస్ గట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఓకే, అది ఒకటి. రెండోది, అక్కడ మనం చూడాల్సిన విషయం, కొంతమంది ఇప్పుడు పబ్లిక్ది ఉద్దేశం ఏంటంటే మనం ఓన్లీ మటన్ చికెన్ తింటేనే మనకు వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, బట్ ఇట్స్ రాంగ్. యాక్చువల్లీ యాజ్ ఫర్ మై ఒపీనియన్ ఇట్స్ టోటలీ రాంగ్. ఓకే, అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే దెర్ ఆర్ lakhs of people, ఓకే, they are living vegetarian life. ఓకే, Okay, they are also, they don't have any deficiency of the B12. అంటే నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్స్ అయినా కూడా వాళ్ళలో విటమిన్ B12 లోపం లేదు. లేదు. బట్ Okay. మీరు ఇందాక But చెప్పినట్టు it's a misconception. ఓకే, Okay, like for the people, ఓకే, most of the people says no, only mutton chicken మనం ఇది అని నాన్ వెజ్లు మాత్రమే ఉంటుంది అని B12 అని చెప్తారు. ఓకే, But it's not correct. ఓకే సార్. So actual thing is like it's totally depending upon our gut function. ఓకే, ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు మన గట్ సిస్టమ్ ఎప్పుడైనా బాగా పనిచేస్తుంది అనుకో, ఓకే, అండ్ హైలీ యాక్టివ్ మోడ్లో ఉంటే ఓకే, అప్పుడు మాత్రం మనకు 100 to 100% మనకు B12 ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, అండ్ నార్మలీ పీపుల్ సేజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద విటమిన్. ఓకే, ఓకే, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద హార్మోన్. సరే, యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. సో విటమిన్ B12 చాలా ఫంక్షన్స్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు కదా, ఎలాంటి ఫంక్షన్ చేస్తుంది అని? యా, నార్మలీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద బోన్ గ్రోత్. అంటే బోను Yes. బాగా పెరగడానికి, Yes. అంటే గట్టిగా Yes. ఉండడానికి కూడా పనిచేస్తుంది. ఎస్, అండ్ మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా B12. రక్త ప్రసరణకి పనిచేస్తుంది. ఓకే, అండ్ మనకు నార్మల్గా స్కిన్ మీద రకరకాల ప్రాబ్లమ్స్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకపోవడానికి కూడా విటమిన్ B12 మనకు అవసరం. కానీ విటమిన్ B12 ఎక్కువైతే కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అని కూడా నేను విన్నాను సార్. యా, దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద రేంజ్, ఓకే, అప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం వస్తుంది. అంటే లిమిట్ లో తీసుకోవాలి, లిమిట్ తీసుకుంటే ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే, అండ్ ఎక్కడ యాక్చువల్లీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ విటమిన్ B12 ఎప్పుడైనా సరే మన బాడీకు వచ్చిందంటే మనకు బెనిఫిట్ ఏంటి? ఓకే, ఓకే, సో ఈ బెనిఫిట్, ఇది అన్ని బెనిఫిట్ నేను చెప్పానుగా, ఇదే బెనిఫిట్ ద్వారా నార్మల్గా అన్ని బాగానే జరుగుతుంది మన Okay. శరీరంలో. బట్ విటమిన్ B12 మనకు తక్కువైతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది, అది Yes, కూడా sir. ఒక రీజన్. ఎస్ సార్. ఓకే, సో అక్కడ ఏంటంటే లైక్ ఎప్పుడైనా సరే విటమిన్ B తగ్గిపోయిందంటే మనకు ఒబేసిటీ పెరగడం అవకాశం ఉంది. ఓకే సార్. ఎస్, డెఫినెట్లీ. లావుకి ఒబేసిటీ అంటే లావు అవ్వడము. ఎస్, సో విటమిన్ B12 తక్కువైతే లావు అవ్వడం ఏంటి సార్? అంటే బికాజ్ ఇట్ హ్యాస్ గట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఏమవుతుందంటే ఆ ఫంక్షన్స్ అన్ని ఆగిపోతాయి ఓకే, విటమిన్ B12 తగ్గితే. ఓకే, సో అందుకే చెప్తారు ఏంటంటే విటమిన్ B12 మనకు సఫిషియంట్ మాత్రాలు ఉండాలి. ఓకే, మన శరీరంలో ఎంత ఉండాల్సింది అంతా ఉండాలి. ఓకే, సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు జనరలీ న్యూరోలాజికల్ పెయిన్ డెవలప్ అవడం అవకాశం ఉంది. ఓకే, అంటే అదే తిమ్మిర్లు, అరికాల మంటలు ఇట్లాంటివి సార్? ఎస్, ఓకే, దట్ ఈజ్ ఆల్సో అరికల మంటలు కానీ లేకపోతే తిమ్మిళ్ళు రావడం కానీ సూయి పొడుచుకున్నట్టే అనిపించడం కానీ. ఓకే, సో దానిలో ఏమవుతుందంటే ఈ విటమిన్ B12 మనకు చిన్న చిన్న బ్లడ్ వెసల్స్కి వెళ్ళిపోయి అక్కడ ఆ బ్లడ్ వెసల్స్కు యాక్టివేట్ చేస్తాయి. ఓకే, ఇన్ కేస్ అది తగ్గిపోతే అక్కడ ఏమవుతుంది, ఆ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అన్నీ సరిగా సర్క్యులేషన్ ఉండవు. ఓకే, సో ఆ తర్వాత డెఫినెట్గా అక్కడ ఏమవుతుందంటే అగైన్ సర్క్యులేషన్ తగ్గిపోతే ఓకే, డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఓకే, అండ్ అదే టైంలో మనకు తిమ్మిరా వచ్చిందని అనిపిస్తాయి. ఓకే, తిమ్మిరా రావడం కానీ లేకపోతే సూయితో పొడుచుకోవడం, పిన్నింగ్ పెయిన్, ఓకే, ఓకే, అరికాల అరిచాయిలు అట్లా రావడం, ఓకే. లేకపోతే ఒక్కోసారి లైక్ మనకు ఫింగర్లు బలం లేదు, అంటే మనం ఎత్తలేకపోవడం, నిస్సత్తుగా ఉండడం. ఎస్, ఆ టైప్ లైక్ మనకు వీక్నెస్ వచ్చేసింది ఫింగర్స్కి ఓకే, ఎట్లా అనిపించడం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ మేల్ సెక్చువల్ ఆర్గాన్స్ మీద బాగా పనిచేస్తాయి. ఓకే సార్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు మన శరీరంలో
B12 సఫిషియెంట్ మాత్రం ఉంటే మనకు ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా రాదు. ఓకే సార్. మైలిన్ షీత్ అనేది కూడా విటమిన్ B12 ద్వారానే పనిచేస్తుంది. స్ట్రాంగ్ గా ఉండడానికి, అంటే మనకి ఇట్లాంటి రాకుండా ఉండడానికి కూడా అదే చేస్తుంది అంటారు. 100% అది హెల్ప్ఫుల్ కాబట్టి అక్కడ ఏంటంటే మనకు సెక్చువల్ ప్రాబ్లమ్స్ కూడా రాదు. ఓకే సార్. సో ఎన్నో అడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట. అండ్ దాంతో బట్టి లైక్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఆర్బీసీస్ దానిలో కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే. అండ్ దాంతో బట్టి మనకు డైజెస్టివ్ సిస్టమ్లు కూడా పనిచేస్తాయి. సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద విటమిన్ B12. ఓకే, సోర్స్ మనకు ఏంటి అంటే దేని ద్వారా మనకు విటమిన్ B12 మనకు మన శరీరంకి వస్తాయి. సో మనం ఆ విధానంగా వస్తే అక్కడ ఏమవుతుందంటే మనకు గట్కు మనం స్టిమ్యులేట్ చేయాలి. గట్కు మనం స్టిమ్యులేట్ చేయాలంటే గట్ బ్యాక్టీరియా మనకు బాగుండాలి అన్నమాట. ఓకే, సో ఈ గట్ బ్యాక్టీరియా దానిలో యాక్చువల్లీ 2 types ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా, అదర్ వన్ ఈజ్ బ్యాడ్ బ్యాక్టీరియా. సో ఎప్పుడైనా సరే మీరు బ్యాడ్ బ్యాక్టీరియాకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారంటే, అంటే నార్మల్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తినడం మీరు మొదలు పెట్టారంటే మన శరీరంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాస్ అన్నీ ఆటోమేటికల్ ఏమవుతుందంటే అగ్రివేట్ అవుతాయి. ఓకే సార్. సో అగ్రివేట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని చెడ్డ బుద్ధి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, బికాస్ గట్ హ్యాస్ గట్ ద డైరెక్ట్ కనెక్షన్ విత్ ద బ్రెయిన్. ఓకే, సో ఇండికేట్ చేస్తాయి అన్నమాట. మనకు 100% బ్రెయిన్కు ఇండికేట్ చేస్తాయి. అండ్ మనకు నార్మల్గా డ్రింక్ చేయాలి అనిపిస్తాయి. అండ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ తినాలి అనిపిస్తాయి. అండ్ షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్కు మనం వెళ్ళాలి అనిపిస్తాయి. అండ్ ఇంట్లో ఎప్పుడైనా సరే ఒకరికి బ్యాడ్ బ్యాక్టీరియాస్ బాగా పెరిగిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరికి గొడవలు వస్తూనే ఉంటాయి. అట్లా ఒక ప్రశాంతత ఉండవు. సో అక్కడ ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దీనిలో. అండ్ సైమల్టేనియస్లీ సపోజ్ మనం గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచామనుకో, గుడ్ బ్యాక్టీరియా దట్ ఈస్ కాల్డ్ లాక్టోబాసిల్లస్ రోటరీ. సో ఈ బ్యాక్టీరియాది ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, సపోజ్ గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచేసామనుకో, బ్యాడ్ బ్యాక్టీరియాస్ది ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి బాడీ. ఓకే, పెంచాలంటే ఏం చేయాలి మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ కమింగ్ టు పాయింట్. సో అక్కడ ఏమవుతుందంటే దానికి ముందే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో మనం పెంచితే ఏమవుతుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పబ్లిక్కు తెలియాల్సిన విషయం. గుడ్ బ్యాక్టీరియా మన శరీరంలో పెంచితే ఎంట్లు గొడవలు అన్నీ రావు. ఓకే, ప్రశాంతత ఉంటుంది మైండ్కి, మైండ్ కామ్నెస్ ఉంటుంది. ఎస్, కామ్నెస్ ఉంటుంది, అగ్రావేట్ అవద్దు. అండ్ చెడ్డ బుద్ధి కనిపించదు నీకు, చెడ్డ పని చేయ బుద్ధి కాదు. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే మనకు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా సఫిషియెంట్ మాత్రలు మన శరీరంలో ఉంటే మనకు డివోషనల్గా ఉండాలి అనిపిస్తుంది. ఏ పని చేస్తే అది కరెక్ట్ అవుతుంది, ఏ డిసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ అవుతుంది. అండ్ నార్మల్గా ప్రతి ఒక్కరికి ఇంట్లో సపోజ్ బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా మనకు బాగానే ఉంది అనుకో, మీన్స్ ఇంట్లో గొడవలు రావు అసలు. దే హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ ఫ్యామిలీలో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇన్ ద ఫ్యామిలీ. స్పెషలీ we have to increase the bad bacteria, good bacteria. ఈ గుడ్ బ్యాక్టీరియాలో మనం పెంచాలంటే దానికి ఆహారం ఏ టైప్ ఆహారం తీసుకోవాలి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో మెయిన్ ఆహారం గుడ్ బ్యాక్టీరియాది ఆహారం అంటే దట్ ఈస్ కాల్డ్ ఫైబర్. ఓకే, సో మనం ఎంత హై ఫైబర్ ఫుడ్ మనం తీసుకుంటే మనకు ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ గుడ్ బ్యాక్టీరియా మన శరీరంలో పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ మనకు హెల్త్ బాగుంటాయి, మైండ్ కూడా బాగుంటాయి. అండ్ ఏ డిసిషన్ మనం తీసుకున్నా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాం, ఏది చేసినా అది కరెక్ట్గా జరుగుతాయి, అన్ని విధానంగా బాగుంటాయి అన్నమాట. విటమిన్ B12 కూడా బాగా పెరుగుతుంది అంటారు. ఎస్, విటమిన్ B12 ఆటోమేటికలీ పెరిగిపోతాయి. బికాస్ గుడ్ బ్యాక్టీరియా బాగుంటేనే విటమిన్ B12 ప్రొడక్షన్ మనకు ఆటోమేటిక్గా మన బాడీని ప్రొడక్ట్ చేసుకుంటుందని కూడా. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అక్కడ మనకు నాన్ వెజ్ అని కాదు. అక్కడ ఓన్లీ థింగ్ ఇస్ దట్ మనకు ఆ బ్యాక్టీరియాకు కావాల్సిన ఆహారం మనం ఇచ్చేసామనుకో, ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు మైండ్ బాగుంటుంది, బాడీ బాగుంటుంది, మనకు హార్మోన్ ప్రొడక్షన్ సరిగా జరుగుతాయి, మన బాడీలో అన్ని రకాల ప్రక్రియ
కరెక్ట్గా జరుగుతాయి. ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ 100% హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకే ఓకే. సార్, ఇప్పుడు న్యాచురోపతిలో కూడా కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి కదా. Ah. సో విటమిన్ B12 లోపాన్ని Yes, అధిగమించి yes, ఈ నరాల yes. పనంత చేతుల తిమ్మిడి Yes. విటమిన్ B12 తక్కువగా ఉంటే ఎక్కువ చేసుకోవడానికి ఎస్, అట్లాంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? యా, ఐ విల్ టెల్ యూ టిప్స్. ఆ టైప్ టిప్స్ మీరు పాటిస్తే నార్మల్గా ఏమవుతుందంటే ఒకరు విదౌట్ ఎనీ మెడిసిన్స్ కూడా పెంచగలుగుతారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్, డిఫరెంట్ Okay. టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్. ఓకే సో ఆ మెడిసిన్స్ ద్వారా కూడా మనకు B12 పెరగడం అవకాశం ఉంది. ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు B12 పెంచడానికి మనకు ఉన్న మెడిసిన్స్ అయితే చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. బట్ ఇది కాకుండా నార్మల్గా కూడా ఒకరు ఓన్లీ ఫ్రమ్ ద న్యాచురల్ ఫుడ్ సోర్స్ వాళ్ళ 100% డెఫినెట్గా వాళ్ళ పెంచవచ్చు. అండ్ వెరీ షార్ట్ టైంలో కూడా పెంచవచ్చు. ఓకే సార్. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ ఈ జంక్ ఫుడ్ అన్నీ తగ్గించాలి. నెంబర్ 2. నెంబర్ 3, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ కంప్లీట్గా ఆపేయాలి. ఓకే ఓకే. నార్మలీ పీపుల్ సేజ్ యాజ్ పర్ మెడికల్ సైన్స్ B12 మనకు పాల నుంచి వస్తుంది. Yes, correct. ఓకే. నా But, క్వశ్చన్ అదే వేద్దాం అనుకున్నాను, మీరే దానికి ఆన్సర్ ఇట్స్ చెప్పారు. టోటలీ రాంగ్. ఓకే I will tell you, like there was a big research on the milk. It was happened in 2018 actually. ఓకే So they found there are lot of crisis is going on in the body. ఓకే And మనకు హెల్త్ పాడవుతుంది. చిన్న అమ్మాయిలకు ఇప్పుడు 7 years 8 years ఏజ్లో కూడా వాళ్ళకు మెన్సెస్ వచ్చేస్తుంది, ఓకే which is supposed to come after 13, ఓకే ఏజ్ ఆఫ్ 13. సో ఆ టైంలో రావాల్సింది 7 years 8 years అమ్మాయిలకు కూడా ఇప్పుడు వచ్చేస్తుంది మెన్సెస్. ఓకే సార్. సో ఇది అన్నీ మనం చూస్తే దర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ డ్యూ టు దట్ మిల్క్. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ అండ్ పనీర్, ఓకే, అండ్ లైక్ పాలకోవా, మిల్క్లో తయారైన స్వీట్స్, ఇది మొత్తం కంప్లీట్గా మనం ఆపేయాలి. ఓకే సార్. ఓకే, దట్ ఈజ్ మై సజెషన్. ఓకే అనదర్ థింగ్, మనకు యాక్చువల్లీ మన శరీరంలో మనకు గుడ్ బ్యాక్టీరియాస్ మనం పెంచాలంటే చియా సీడ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. ఓకే సో డైలీ అట్లీస్ట్ ఒక్క చెంచా మనం ప్రతిరోజు రాత్రిపూట నానపెట్టేసి పొద్దున అది నమలుకొని తినొచ్చు, లేకపోతే తాగేయచ్చు డైరెక్ట్లీ. ఓకే సార్. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, సమ్ సెట్ ఆఫ్ ప్రోబయోటిక్ డ్రింక్స్ మనం తీసుకోవాలి. ప్రోబయోటిక్ ఇస్ హైలీ ఇన్ఫ్లేషనబుల్ ఫర్ ద గట్ సిస్టమ్. ఓకే ఓకే, సో మనం ప్రోబయోటిక్ డ్రింక్ మనం ఒకటి తయారు చేస్తే డైలీ బేసిస్లో ఒక్కో గ్లాస్ ఒకటి తీసుకుంటే కూడా దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే సార్. ఓకే, సో అది తయారు చేయాలంటే ప్రాసెస్, దాంట్లో కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ మనం చేసి తయారు చేయొచ్చు. అండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్. లైక్ యూ హ్యావ్ టు టేక్ ఏ గ్లాస్ జార్ ఒకటి Okay. తీసుకోవాలి. ఓకే దానిలో మీరు ఏం చేయాలంటే లైక్ బీట్రూట్, ఒక 2 బీట్రూట్ తీసుకోండి, కట్ చేసి దానిలో వేసేయండి, చిన్న ముక్కలు చేసి మీరు వేసేయండి. అండ్ వీ హ్యావ్ టు యాడ్ సమ్ సెట్ ఆఫ్ ఆవాలు పౌడర్, ఓకే అరౌండ్ మేబీ బ్లాక్ ఆవాలు కావచ్చు, లేకపోతే బ్రౌన్ ఆవాలు కావచ్చు, తీసుకొని దానిలో మీరు ఏం చేయాలంటే పౌడర్ చేసి దానిలో వేసేసి అట్లీస్ట్ 2 స్పూన్స్ వేయాలి దానిలో. ఓకే, అండ్ దాంతోపాటు మనకు 300 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టేసి మనం ఎండకు పెట్టాలి. ఓకే ఎప్పుడు వరకు పెట్టాలంటే 72 hours మనం పెట్టాలి. ఓకే 72 hours పెట్టేసి మనం తీసేసి, సపోజ్ ఒక రోజులో 72 hours సరిపోదు అనుకో, సో 3 days పెట్టాలి. ఓకే ఓకే, 72 hours మీరు పెట్టేసిన తర్వాత 3 to 4 days పెట్టేసిన తర్వాత మీరు తీసేసి డైలీ దాని నుంచి ఒక గ్లాస్ మీరు తాగొచ్చు. ఓకే దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఎఫిషియంట్ డ్రింక్ ఫర్ ద గట్ బ్యాక్టీరియా. ఓకే సార్. ఓకే, సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి షుడ్ డూ ఇట్ అండ్ దే మస్ట్ ఇంప్లిమెంట్. అండ్ వాళ్ళకు ఏమైనా అవసరం అయితే కూడా నా ఫోన్ నెంబర్ అక్కడ ఉన్నాయి, సో దే క్యాన్ కాల్ మీ ఫర్ దేర్ డౌట్స్. ఓకే సార్. ఫర్ దిస్ నిజంగా సార్, ఈరోజు విటమిన్ B12 గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు మన ప్రేక్షకులు అందించారు సార్. నిజంగా ఇలాంటి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.